హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి. కానీ పెళ్లి బంధం జీవితాంతం నిలబడాలి అంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. అలాగే ప్రేమ ఉండాలి. అలాంటి ఒక అందమైన ప్రేమ జంట గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. గూటిని వదిలేవేళ, చీకటి ఆకాశాన్ని వదిలేవేళ, మంచు పొగలతో ముసుగు బారేవేళ, ఆకాశం అందాలు చూపించేవేళ, తెల్లారింది లేయ్ బంగారం అంటూ తేజస్విని భుజం పైన చెయ్యి వేసేసరికి ఈ లోకంలోకి వచ్చింది. లేచి కిచెన్లోకి వెళ్ళి టీ పెట్టింది. రాజు కూడా హాల్లోకి వచ్చి పేపర్ చదువుతున్నాడు. టీ తీసుకొని తేజస్విని రావడం గమనించి, నా మనసులో నువ్వే, నా మాటలో నువ్వే, నా కలలో నువ్వే, నా ఇళ్లలో నువ్వే, నా నవ్వులో నువ్వే, ఈ పువ్వులో నువ్వే అంటూ పక్కనే ఉన్న రోజా తేజు చేతిలో ఉంచి టీ కప్పు తీసుకున్నాడు. అన్నిటిలో నేనుండగా మరి నేనెందుకు, వాటితోనే బ్రతకొచ్చు కదా అని ఆ రోజాని రాజు చెవిలో పెట్టి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోయింది తేజు. రాజు కూడా టీ గుమగుమలు ఆస్వాదించి వెళ్ళి స్నానం చేసి టిఫిన్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. తేజు వెళ్ళి ఇడ్లీ చట్నీ వడ్డించింది. టిఫిన్ చూసి తేజు మొహం చూస్తూ, గుమగుమలాడి గుత్తొంకాయ కూర లేదు, మూడు తెప్పించే మునక్కాడ కూర లేదు, ఆశగా తినడానికి దోశ లేదు, విచిత్రంగా ఉండే చిత్రాన్నము లేదు, నోరూరించే నాటుకోడి పులుసు కూడా లేదు. ఏం చేద్దాం, అయినా సరే శ్రీమతి వడ్డించింది ఏదైనా మతిపోయేలా ఉంటుంది అంటూ ఉన్నదానినే ఊడ్చేశాడు రాజు. ఆఫీసుకు వెళ్తున్న రాజుని సాగనంపడం కోసం గుమ్మం దగ్గర నిలబడి బైక్ స్టార్ట్ చేసిన రాజుని చూస్తూ చెయ్యి ఊపుతూ బాయ్ అంది తేజు. రాజు చిరునవ్వుతో హాయ్ చెప్పి ఆశ పెట్టకు, బాయ్ చెప్పి బాధ పెట్టకు అంటూ వెళ్ళిపోయాడు. వీరి కథ 5 ఏళ్ల క్రితం మొదలైంది. 4 ఏళ్ల క్రితం రాజుకి లవ్ అయింది. 3 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుందామన్నాడు. 2 ఏళ్ల క్రితం తేజుకి లవ్ అయింది. 1 ఏడాది క్రితం సంసార జీవితం మొదలైంది. 5 ఏళ్ల క్రితం బీటెక్ ఫస్ట్ ఇయర్లో తేజు రాజు క్లాస్మేట్స్. పెద్దగా పరిచయం కూడా లేదు. కానీ రాజు నవ్వంటే తేజుకి చాలా ఇష్టం. ఎప్పుడూ నవ్వుతూ కనిపించేవాడు. ఆ చిరునవ్వు చీకటిని తొలగిస్తుంది. ఆ చిరునవ్వు కన్నీటిని ఆపేస్తుంది. ఆ చిరునవ్వు బాధను తొలగిస్తుంది. ఆ చిరునవ్వు పరిచయం పెంచింది. ఆ చిరునవ్వే ప్రేమను అందించింది. ఆ చిరునవ్వే వారిద్దరినీ ఒకటి చేసింది. 4 ఏళ్ల క్రితం బీటెక్ సెకండ్ ఇయర్లో తేజు మొదటిసారి రాజుతో మాట్లాడిన మొదటి మాట ఎక్స్క్యూజ్ మీ, కాస్త దారి వదలండి అంది. అసలు ఆ మాట ఎందుకన్నది అంటే, పండు వెన్నెల్లో నక్షత్రాల మధ్యలో చందమామల, బృందావనంలో గోపికల మధ్యలో శ్రీకృష్ణుడిలా క్లాస్ రూమ్ డోర్లో అమ్మాయిల మధ్యలో నవ్వుతున్నాడు రాజు. అందుకే దారి వదలమని చెప్పింది తేజు. తేజు మాటల్లో రాజుకి ఏమర్థమైందో ఏమో తెలియదు, కానీ లంచ్ టైంలో ఒంటరిగా ఉన్న తేజు దగ్గరికి వచ్చి, మీరేమీ అనుకోకపోతే ఒక విషయం చెప్తా, అనుకున్నా చెప్తా అనుకోండి, త్వరలో మీరు లవ్లో పడతారు అని చెప్పి చిరునవ్వుతో బయటికి వెళ్తూ వెనక్కి తిరిగి చూసి మళ్ళీ నవ్వాడు రాజు. ఆ క్షణం పువ్వులో లేని అందం అతన్ని నవ్వులో చూసింది. ఆ క్షణమే అతన్ని ఆరాధించింది. ఆ ఆరాధన ప్రేమని అనలేదు, అలా అని కాదని కూడా అనలేదు. అది ప్రేమే అయితే తేజు ప్రేమ రాజునే. 3 ఏళ్ల క్రితం బీటెక్ ఫైనల్ ఇయర్లో రాజు తేజు చాలా దగ్గరయ్యారు. తేజుకి కూడా చాలా ఇష్టం రాజు అంటే. ఒకరోజు తేజు కాలేజ్లోకి వస్తుండగానే ఒక షాక్ ఇచ్చాడు రాజు. మై డియర్ తేజు, మై నేమ్ ఈజ్ రాజు. నీ మనసు గాజు పగలనివ్వను ఏ రోజు. పడ్డాను నీపై మోజు, అందుకే ఈ పోజు, తీసుకో ఈరోజు అనగానే చాలా భయం వేసింది తేజుకి. ఎవరైనా చూస్తున్నారేమో అని అటూ ఇటూ చూసింది.
ఎవ్వరూ చూడలేదు అని ఊపిరి తీసుకుంది. ఏంటి రాజు కొత్తగా అన్న తేజు మాటలకి, కొత్త ఏం కాదు, నా మనసులో మాట. సమాధానం వెంటనే చెప్పొద్దు, నీ హృదయంతో అడిగి చెప్పు. ఎందుకంటే పున్నమి రోజు చంద్రుణ్ణి చూడు, ఆ వెన్నెలలో నేనుంటా. వేసవి రోజు సూర్యుని చూడు, ఆ వెలుతురులో నేనుంటా. వర్షపు రోజు వానలో చూడు, ఆ చినుకులో నేనుంటా. చల్లని రోజు చలిని చూడు, ఆ మంచులో నేనుంటా. నీ కలలో పరిశీలనగా చూడు, ఆ కలలో నేనుంటా. నీ హృదయాన్ని తట్టి చూడు, నీ హృదయంలోనూ నేనుంటా. అనుక్షణం నీతోనే ఉంటా, నీ నీడై ఉంటా అంటాడు రాజు. రాజు మాటల్లో నిజాయితీ కనిపించింది. ఆ రోజు నుండి ఏదో ఒక రకంగా షాకిచ్చేవాడు రాజు. ఒకరోజు, రాజు నీకు ఏం కావాలి చెప్పు, నన్ను వదిలేయడానికి ఏం కావాలి అంది తేజు. కావాలి కావాలి అంటున్నది నేను, ఇవ్వాల్సింది నువ్వు. నేను కావాలి అన్నది నువ్వు నాకు ఇస్తే జీవితాంతం నీకు కావలిగా ఉంటాను. నాకు నువ్వు కావాలి, నీ నవ్వు కావాలి, నీ మనసు కావాలి, నీతో జీవితం కావాలి. నువ్వు నవ్వుతూ నీ మనసు నాకు ఇస్తే జీవితాంతం నీతో బతకడం కావాలి అంటాడు రాజు. ఆ క్షణం తేజు కళ్ళల్లో ఆకాశగంగ నిండిపోయింది. అయినా మనసుని మంటగా చేసి, ఇంకోసారి ఇలాంటి లవ్వు గివ్వు అన్నావంటే బాగోదు అని వెళ్ళిపోయింది. ఇంతలో వారి ఫైనల్ ఇయర్ కూడా అయిపోయింది. తేజు రాజుని చూసి చాలా రోజులు అవుతుంది. 2 ఏళ్ల క్రితం కాలేజ్కి గెట్ టుగెదర్కి తేజు వెళ్ళినప్పుడు అందరూ వచ్చారు, రాజు మాత్రం రాలేదు. రాజు కోసం, చీకటి కోసం ఎదురు చూసే నక్షత్రాల్లా, పున్నమి కోసం ఎదురు చూసే చందమామల, ఇంద్రధనస్సు కోసం ఎదురు చూసే ఆకాశంలా రాజు కోసం ఎదురు చూస్తున్న తేజుకి రాజు కనిపించగానే తేజు కళ్ళల్లో కాంతులు వెలిగాయి. కానీ తేజు మనసులో చిన్న అనుమానం రేగింది. తన మనసులో నేనున్నానా లేదా అనిపించింది తేజుకి. కళ్ళల్లో కన్నీటిని ఆపుకొంది, మనసులో ప్రేమను చంపుకొంది, గుండెలో బాధను దిగుమింగుకొంది, ఎదలో తను ఉన్నాడని తెలుసుకొంది. కానీ మౌనంగా ఉండిపోవాలి అని నిర్ణయించుకుంది. రాజు తేజు వైపే వస్తున్న కొద్దీ తేజు గుండె వేగం పెరుగుతుంది. రాజు రాగానే, నీ మనసులో ప్రేమ చంపుకొని నా మనసులో నీ స్థానం ఉందో లేదో అన్న అనుమానంతో ఆగిపోయావా తేజు అంటూ, మనసుకి ఉండాల్సింది ఆలోచన, ఉండకూడనిది అనుమానం. ఆలోచించి నాకు దగ్గరవుతావో, అనుమానించి ఇంకా దూరంగానే ఉంటావో నీ ఇష్టం అన్నాడు రాజు. ఇక తేజు ఆగలేకపోయింది. ఎరుపెక్కిన బుగ్గలపై జలపాతాలు పారుతున్న నీటి సంద్రాన్ని తుడుచుకుంటూ, ప్రేమించాలనుకున్నప్పుడు ప్రేమంటే ఏంటో తెలీదు, ప్రేమిస్తున్నప్పుడు ప్రేమంటే అదే అని తెలీదు. నువ్వు దూరమైన ఈ కొద్ది రోజుల్లో తెలిసింది ప్రేమంటే నువ్వని, నువ్వు లేక నేను లేనని అంటూ అమాంతం రాజు గుండెలపైన వాలిపోయింది. వెంటనే లేచి తేజు రాజు కాలేజ్ గ్రౌండ్లోకి వెళ్ళారు. రాజు, నీకొక నిప్పులాంటి వార్త చెప్పాలి. నాకు మా ఇంట్లో పెళ్ళి ఫిక్స్ చేశారు అంది తేజు నిప్పు మీద నీరు చల్లినట్టుగా, చాలా కూల్గా. బంగారం, మన ప్రేమకి పెళ్ళికి నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక ఎవ్వరూ రెడ్ సిగ్నల్ ఇచ్చి ఆపలేరు. మన ప్రేమ పెళ్ళి ఎక్స్ప్రెస్ ట్రైన్ లాగా వెళ్ళేలా నేను చూసుకుంటా. మన ప్రేమ రోమియో జూలియట్, లైలా మజ్ను, దేవదాస్ పార్వతి, సలీం అనార్కలి లాగా ఫెయిల్యూర్ లవ్ స్టోరీ కాకూడదు మనది. మనదేమైనా సరే బ్రహ్మ సరస్వతి, విష్ణు లక్ష్మి, శివుడు పార్వతి, రామ సీత లాగా సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ కావాలి అన్నాడు రాజు. రాజు మాటలకి చాలా సంతోషం వేసింది తేజుకి. ఇంట్లో వాళ్ళను ఎలా ఒప్పించాలి అనుకుంది. బంగారం, నా మాట మనసుకి అందం, ఆ మనసు నీకే సొంతం. నా కన్నులకి కలలు అందం, ఆ కలలో నీదే బంధం. కలగన్నాను నీకోసం, కరుణించావు ఈ నిమిషం. రాజు మాటలను విన్నాక ఆనందం వేసింది తేజుకి.
కొన్ని విడిపోతున్న ప్రేమ జంటలను తలుచుకొని మనసులో మాట చెప్పాలనుకుంది తేజు. మారిపోయే కాలంలో నన్ను మర్చిపోకు ప్రియతమా, చిరునవ్వుల స్వప్నమా, చెరగని కావ్యమా, ఎదగాలి మన ప్రేమ ప్రతిదినం, ముందు తరాలకు కావాలి ఆదర్శం, అప్పుడే మన ప్రేమకు అర్థం అంటూ రాజు వైపు చూసింది. తను 2 చేతులతో తేజు మొహాన్ని పట్టుకొని, నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ఇంతే ప్రేమగా చూసుకుంటా, ప్రాణం పోయాక ఏం చేస్తావు అంటావేమో, నీ ప్రేమ కోసం మళ్ళీ పుట్టొస్తాను, నీ తోడుగా వస్తాను. నుదుటిపైన తన అదరాలతో తొలిముద్దు రుచిని చూపిస్తాడు రాజు. 1 ఏడాది క్రితం తేజు ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడాడు రాజు. మొదట ఒప్పుకోలేదు, కానీ తన ప్రేమని ఇష్టాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పాడు రాజు. అంకుల్, మనిషికి జీవితంలో జననం, వివాహం, మరణం ముఖ్యమైనవి. జననం మనం ఆపలేము, మరణం మన చేతుల్లో లేదు, వివాహం మాత్రమే మన చేతుల్లో ఉంది. కనీసం మిగిలిన ఈ 25 ఏళ్ళైనా ఇష్టపడ్డ వాళ్లతో బతికే అవకాశాన్ని కల్పించండి అంకుల్ అన్నాడు. ఇంత చెప్పాక ఎవరైనా మారకుండా ఉంటారా? తేజు అమ్మ నాన్న కూడా ఒప్పుకున్నారు. ఇంకా చూడు, పెళ్లి పనులు మొదలయ్యాయి. అమ్మా నాన్న అందరికీ ఆహ్వానం అందించి ఇంటికి పిలిచారు. ఈశ్వరుని ఆశీస్సులతో ఉల్లాసంగా బంధువుల ఎదుట, ఊరందరి ముందర వసంత ఋతువులో, పైగా ఏకాదశి రోజు 7 అడుగులు నడిచి అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఒడి నింపుకొని తేజుని ఒక్క అడుగైనా కింద పెట్టనివ్వకుండా ఔరా అనిపించేలాగా రాజు తన అంబారీ మీద తీసుకెళ్లి తన అంతఃపురంలో దించాడు. ఆ రోజు వారి తొలి రాత్రి. ఆ రోజు పాల గ్లాసుతో తేజును చూసిన తను చాలా ఆత్రంగా తేజు తన కౌగిటిలో బంధించాడు. తన కౌగిటిలో ఒదిగి ఉన్న తేజు, ఏంటి అంత అందంగా కనిపిస్తున్నానా అంది. చాలా. ఎంత అందం అంటే, నీ చిరునవ్వులను చూసి పువ్వులు కూడా పరవశిస్తాయి, నీ కాటుక కళ్ళని చూసి చందమామ కూడా చిన్నబోయాడు, నీ తీయటి మాట కోసం కోయిల పాట కూడా పాడనంది, నీ ఎర్రటి అదరాలను చూసి మధురంగా మాట్లాడే చిలుక చీదరించుకుంది, నీ వయ్యారాల నడక చూసి హంస కూడా ఆగిపోయింది, గాలికి ఎగసే నీ కూరలను చూసి చిరు చినుకులు కూడా ఆగిపోయాయి. ఇంత అందాన్ని చూడ్డానికి ఇంద్రధనస్సు కూడా వేల కాని వేల వస్తానంటుంది. నిజం చెప్పాలంటే నీ మాటలు విన్నాకే చిలక పలుకులు నేర్చిందేమో, నీ నడక చూశాకే హంస నడక నేర్చిందేమో, నీ నవ్వులు చూశాకే పువ్వులు వికసిస్తాయేమో. అయినా అవన్నీ ఇప్పుడు మాట్లాడే మాటలు కాదు. ఏమి ఈ శృంగార వయ్యార మందార మకరందము? ఇది ఆడదా లేక దేవలోకం నుండి దిగి వచ్చిన దేవకన్యనా అంటూ తన కౌగిటిలో బంధించి తేజు అందాన్ని ప్రకృతి అందాలతో పోలుస్తూ అన్ని అందాలను ఆస్వాదించాడు రాజు. అలా కొద్ది రోజులు గడిచిపోయింది. ఒకరోజు రాజు ఇంటికి లేట్గా వస్తాడు. ఏంటి సార్, ఆలస్యంగా ఇంటికి వచ్చారు? ఇంట్లోని భార్యని మరిచారా ఏంటి అంటుంది తేజు. సూర్యుడు పగలు మరిచిన, చంద్రుడు రాత్రి మరిచిన, కోయిల రాగం మరిచిన, ఎండాకాలం ఎండ మరిచిన, వానాకాలం వాన మరిచిన, కలకాలం నిన్ను నీ ప్రేమని ఎలా మరుస్తాను డార్లింగ్, ట్రాఫిక్ వల్ల ఆలస్యమైందంతే అంటాడు రాజు. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన రాజుకి టీ ఇస్తున్న తేజుతో, మాట మనసుకి ఇష్టం కావాలి, మనసు మనిషికి ఇష్టం కావాలి, మనిషి అందరికీ ఇష్టం కావాలి, కానీ నేను మాత్రం నీకు ఇష్టమైతే చాలు అంటూ వారిద్దరూ కూర్చొని బాల్కనీలో టీ తాగుతున్నారు. అలా వారి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతుంది. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.